మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ఈ మధ్య చాలా మంది మహిళల్లో ఐరన్ లోపం వస్తుంది యాక్చువల్గా. సో అంటే సాధారణంగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఐరన్ అబ్జర్వ్ కావాలంటే మనకు సి విటమిన్ కావాలంటున్నారు. సో సి విటమిన్తోనే ఐరన్ గుడ్ అంటున్నారు. సో ఎట్ ది సేమ్ టైం పాల పదార్థాలు ఐరన్ అబ్జర్వ్ కావడానికి వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్పేసి కరెక్ట్. సో ఈజ్ ఇట్ ట్రూ అండ్ వై? ఇట్ ఈస్ ట్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఐరన్ అనేది తక్కువ ఉంది అంటే ఫస్ట్ మీరు డైట్ వరకు వచ్చారు. ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. అది మెన్స్ట్రల్ సైకిల్ వలన, ఓవర్ బ్లీడింగ్ వలన, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఉమెన్, ఓకే, లేదా మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ మన గట్లోనే అవుతుంది కాబట్టి. అది ఎందుకు అవ్వట్లేదు అంటే అక్కడ మన ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంటెస్టైన్స్లో గట్ హెల్త్ అని ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఐరన్ అబ్జార్బ్ కాదు అంటే గ్యాస్ట్రైటిస్ ఉన్నా అబ్జార్బ్ కాదు, కొంచెం స్టమక్ లైనింగ్కి ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. లేదంటే అల్సర్ అంటాం చూడండి, అల్సర్స్ ఉన్నా అబ్జార్బ్ కాదు, సో డెఫిషియన్సీస్ ఉన్నా అబ్జార్బ్ కాదు. సో బేసికలీ ఎందువలన అబ్జార్బ్ కావట్లేదని ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్లో మీరు చెప్పినట్టు డైట్ ఇన్వాల్వ్మెంట్, ఏది డైట్ తీసుకోవచ్చు, ఏది డైట్ తీసుకోకూడదు. సో జనరలీ ఏ డైట్స్ అయితే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ని ఇంక్రీజ్ చేస్తాయో, ఏ డైట్ అయితే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, దానివల్ల అండర్లైన్ గ్యాస్ట్రైటిస్ ఇంప్రూవ్ కాదు, ఓకే, అవి అవాయిడ్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏదైతే మీరు తినేది పులుపు కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, మసాలా కారం కానివ్వండి, కాఫీ టీ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవి జనరల్గా అవాయిడ్ చేస్తే బెటర్ ఫర్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్.